ఎకానమీ ఇండియన్ ఎకానమీ 2 days లో ఎలా కవర్ చేయండి? ఇప్పటివరకు చెప్తూనే ఉన్నామండి. ఒకటి బడ్జెట్లు, ఎకనామిక్ సర్వేలు ఇప్పుడు చూడండి, ప్లాన్స్ చూడండి. ఏపీ ఎకానమీలో లాస్ట్ చివరి 3 chapters కొంచెం చూడండి. ఇంతకు మించి ఎక్కువ ఏమీ చూడకండి, చాలు అంతవరకు. ఓకే సార్, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేము మళ్ళీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం మేడం. ఓకే, అది ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్కీమ్ ఏదో మారుతుంది అని వార్తలు వస్తున్నాయి. అందువల్ల మీరు ముందుగా జనరల్ స్టడీస్ ని 3 నెలల్లో బాగా చదివి మంచి పట్టు సంపాదించండి. తర్వాత మారిన స్కీమును బట్టి, వచ్చిన సిలబస్ మార్పులను బట్టి చూద్దాము. ఎలాగో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 6-7 నెలల టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో చూడొచ్చు. ఫస్ట్ జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు సాధించండి. దానికోసం మీరు 8th, 9th, 10th క్లాసుల్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కోణంలో ప్రిపేర్ అవ్వండి. అలాగే డైలీ ఒక న్యూస్ పేపర్ చదవటం, అలాగే ఒక ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఒకటి కొనుక్కుని దాంట్లో వస్తున్నటువంటి కరెంట్ ఓరియంటెడ్ ఆర్ అనాలిసిస్ ఓరియంటెడ్ ఆర్టికల్స్ చదవటము, ఇలాంటివన్నీ కూడా ఒక క్రమబద్ధంగా చదివితే ఖచ్చితంగా మీరు రాబోయే ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి మొదటి స్టెప్ పడుతుందండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. సార్, ఈసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు సార్? ఓకే అండి, మొన్న మార్చి తర్వాత జరిగినటువంటి ప్రశ్నాపత్రాల్లో 10 నుంచి 15 ప్రశ్నలు ఉన్నాయి. చాలా యూజ్ఫుల్ క్వశ్చన్ అడిగారు, అందరికి ఉపయోగపడుతుంది. ఈసారి కూడా 10 నుంచి 15 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అధికారయుతంగా ఏం పుస్తకాలు ఉన్నాయన్నదే ఒక పెద్ద ప్రశ్న. దానికోసం మార్చి యోజన మ్యాగజైన్ లో గవర్నమెంట్ థాట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అది బాగుందండి. అలాగే మార్కెట్లో 1-2 మంచి పుస్తకాలు ఉన్నాయి సిబిఎస్ఈ సిలబస్ బేస్డ్ గా, అవి చదవండి. అంతే, దానికి సరిపోతుందండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం సార్తో మాట్లాడాలి. తప్పకుండా అండి, మీ డౌట్ చెప్పండి. డిఎస్సి ఓకే, డిఎస్సి బయాలజికల్ సైన్స్ అన్నమాట. ఇప్పుడు ఉండే షార్ట్ పీరియడ్ లో గ్రూప్ 4 కి డిఎస్సి కి ఎలా టైం సెట్ చేసుకోవాలి, ఎట్లా చదవాలి? ఒకటమ్మా, మీది గ్రూప్ 4 వచ్చి 13వ తారీఖు, డిఎస్సి వచ్చి 23వ తారీఖు ఉన్నాయి. అందువల్ల ఉన్న 10 రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 సబ్జెక్టులు క్వైట్ డిఫరెంట్ అయినవి. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఏ పరీక్షలో అయితే ఎక్కువ ఆత్మవిశ్వాసం ఉందో దానికి టైం వినియోగించండి. కానీ 2 పరీక్షల్ని రాసే ప్రయత్నం మాత్రం అంత మెచ్చదగింది కాదు. ఒకవేళ ఫ్యూచర్ లో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ యూ గెట్ 1 జాబ్, దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ అదర్స్. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే, చెప్పండి. నా పేరు దత్తు అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ డౌట్ చెప్పండి. మేడం, గ్రూప్ 4 కి ఎలా ప్రిపేర్ అవుతున్నా? ఓకే మేడం, ఎబిలిటీ గురించి చెప్తారా సార్ గారు గురించి? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. గ్రూప్ 4 లో సెకండ్ పేపర్ చాలా కీలకమైంది. ఫస్ట్ పేపర్ లో ఉన్న సిలబస్ ఆల్రెడీ ఇప్పటివరకు చాలా మంది కాలర్స్ చెప్తూ వచ్చాను. సెకండ్ పేపర్ లో బేసికల్ గా ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ కనీసం 50 మార్క్స్ వరకు వస్తున్నాయి. అంటే 8th, 9th, 10th లో ఉన్నటువంటి సమితులు, శ్రేణులు, నిష్పత్తులు, అనుపాతాలు, ఇలాంటివి ఎక్కువ ప్రశ్నలు లాస్ట్ టైం అడిగాడు కాబట్టి అదే కోణంలో మీరు ప్రిపేర్ అవ్వండి. మిగతా పార్ట్ లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్ ఎక్కువగానే ఉంది, వాటి మీద కూడా దృష్టి పెట్టండి. అలాగే అనదర్ పార్ట్ వచ్చేసి కొన్ని కాంప్రహెన్సివ్ ప్యాసేజ్లు ఇచ్చి దాంట్లో ప్రశ్నలు అది చాలా సింపుల్ గానే ఉంటాయి కాబట్టి దాని గురించి బిగ్ ఎక్సర్సైజ్ మీకు అక్కర్లేదండి. బట్ ఓన్లీ థింగ్, చాలా మంది అభ్యర్థులు బాగా ఇబ్బంది పడుతున్న ఏరియా ప్యూర్ మ్యాథ్స్ ఏరియా. కొంచెం దాంట్లో కేర్ఫుల్ గా ఈ గవర్నమెంట్ బుక్స్ తీసుకుని దాంట్లో షార్ట్ కట్స్ నేర్చుకోవడం ఇక్కడ కీలకమైన అంశం. ట్రెడిషనల్ వేలో నేర్చుకుంటే మీకు అక్కడ టైం సేవ్ కాదు. అందుకని ప్రతి ప్రాబ్లం కి షార్ట్ కట్ మెథడ్ ఏముంది అనేది చూస్తూ దాని ప్రకారం ప్లాన్ చేయండి. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పమ్మా. సార్, ఇప్పుడు మొదటి జనరల్ స్టడీస్ పేపర్ ఒక ఎగ్జామ్ ఒక రోజు ఉంటుంది, మరుసటి రోజు 2 ఎగ్జామ్లు ఉంటాయి కదా సార్ వెంటనే. అవి రెండింటినీ ఎలా సమన్వయపరుచుకొని అది చదవాలి ఒకటి. ఇంకోటి, ఈ ఇండియన్ ఎకనామీలో ఇండియన్ ఎకనామీ ప్లస్ ఈ ఎకనామీ పేపర్ లో ఈ పర్సెంటేజ్లు ఇవన్నీ నెంబరింగ్ బేస్డ్ ఉన్నాయి కదా సార్, అవి ఎన్ని రావచ్చు అవకాశం?
ఎలా గుర్తుంది? ఎన్ని అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం కానండి. యావరేజ్ గా దాదాపుగా ఒక 20% క్వశ్చన్స్ ఎప్పుడు కూడా గణాంకాల ఆధారంగా ఉంటున్నాయి. ఆ గణాంకాలకి ప్రామాణికాలు చూసుకుంటే సర్వేలు, బడ్జెట్లు, ప్లాన్స్, అలాగే 2006, 7, 7, 8 డేటా ఫ్రమ్ తెలుగు అకాడమీ బుక్స్. అందువల్ల అంతవరకు అవి చూడండి. మీరు జిఎస్ పేపర్కిను రెండో రోజు జరిగే పేపర్లకి మధ్య సమన్వయం అడుగుతున్నారు. జిఎస్ పేపర్ మీరు ఎంత బాగా చదివినా ఇంకేదో మిగిలి ఉంటుంది చదవాల్సింది. అందువల్ల దాంట్లో బాగా చేశాం, దీనిలో బాగా చేయలేదు అనే అసలు ఆలోచన వద్దు. ఆ రోజుకి అది అయిపోయిన తర్వాత వెంటనే పక్కన పడేసి నెక్స్ట్ డేకి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. దాంతో మీకు సమస్యలు బయటపడతాయి. కాబట్టి ఆ టైంలో మీరు ఏదో కొత్తగా సాధించాలని ఆలోచన పెట్టుకోకండి. పేపర్ 2 కన్నా పేపర్ 3లో ఏదైనా ఎకనామిక్ సర్వే, బడ్జెట్ ఇలాంటి ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఆ మధ్యాహ్నం సమయంలో మీకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో 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 నమస్తే, చెప్పండి. మేడం సార్ మాట్లాడండి. చెప్పండి తప్పకుండా అండి, మీ డౌట్ చెప్పండి. హలో సార్, మేము లక్ష కోచింగ్ తీసుకున్నాం. చెప్పండి. సార్ ఇప్పుడు పేపర్ 2 వచ్చేసి ఒకే రోజు 2 పేపర్స్ ఉంటాయి కదా సార్? అవును సార్, ఆ రోజు అంటే మనకి 2 పేపర్లు రాయడానికి ప్రతిదీ టైం సరిపోతుంది. అంటే మీరు అడిగిన పాయింట్ ఏంటి నాకు అర్థం కాలేదండి. అంటే కన్ఫ్యూజ్ అయిద్దేమో అని. ఏం కన్ఫ్యూజ్ ఉండదు. మీరు పేపర్ 2 ప్రశాంతంగా రాస్తారు. ఎందుకంటే ఆ పేపర్లో ఉన్న సిలబస్ పరిమితమైంది, తక్కువగా ఉంది. దాని గురించి ఎక్కువ ఆలోచించబాకండి. పేపర్ 3 కూడా మధ్యలో హాయిగా 1 అవర్ టైం దొరుకుతుంది. కొంతసేపు ఎక్కడైనా వీలైతే కాసేపు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చోండి. థర్డ్ పేపర్ కూడా వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే అవుతాం, నేను అవ్వను అనుకుంటే అవ్వ. అందుకే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో. సో కూల్ యువర్ సెల్ఫ్. ఓకే సార్, గ్రూప్ 2 గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకునే ముందు గైడ్ లో ఇంకో బ్రేక్ తీసుకుందాం. గైడ్ ప్రోగ్రామ్ లో మరో షార్ట్ బ్రేక్. మీడియా రంగంలో చేరాలనుకుంటున్నారా? ఉత్తమ శిక్షణ, అత్యుత్తమ పర్యవేక్షణలో మీ కలలను నిజం చేస్తూ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఉత్తమ శిక్షణను ఇచ్చి ఉపాధి మార్గాలను కల్పించబడును. యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, రిపోర్టర్, కెమెరామ్యాన్, వీడియో ఎడిటర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ వంటి కోర్సులను నేర్పించబడును. మరెందుకు ఆలస్యం? వెంటనే మీడియా అకాడమీలో చేరండి, మీ కలలను నిజం చేసుకోండి. మగువలు మెచ్చే అన్ని రకాల పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ కై ఆహ్వానం పలుకుతోంది స్కిన్ టచ్. రోడ్ నెంబర్ 1 and 12 జంక్షన్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఫోన్ 2333334142. శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ 66% గ్రాండ్ ఆషాఢం డిస్కౌంట్ సేల్. కంచి, గద్వాల్, ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి ఫ్యాన్సీ చీరల ప్రత్యేక షోరూం, అమీర్పేట్, హైదరాబాద్. 0406756467. మగువలు మెచ్చే అన్ని రకాల పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ కై ఆహ్వానం పలుకుతోంది స్కిన్ టచ్. రోడ్ నెంబర్ 1 and 12 జంక్షన్, బంజారా హిల్స్, హైదరాబాద్. ఫోన్ 2333334142. కోలీవుడ్ లో పూనం కౌర్ బిజీ బిజీ. కోటి భామల జాబితాలో అమీ జాక్సన్. నాగార్జున లవ్ స్టోరీలో మీరా చోప్రా. వాచ్ ఈనో రాత్రి 10 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. సార్ ఒక డౌట్ సార్ ఏంటంటే గ్రూప్ మన బిఎస్సీలో
ఇంటర్మీడియట్ లెవెల్ లో సిలబస్ అడుగుతున్నారు సార్, ఏ లెవెల్ లో ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? ఇంకొకసారి మీ ప్రశ్న అడగండి. డిఎస్సి లో ఇంటర్మీడియట్ లెవెల్ లో క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అది ఏ లెవెల్ లో ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? ఓకే అండి. డిఎస్సి యాక్చువల్ గా 10th క్లాస్ బేస్డ్ అయితే సబ్జెక్ట్ ఇంటర్ లెవెల్లో అడుగుతారని చెప్పారు, అది కరెక్ట్. సో మీరు ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇంటర్మీడియట్ అంతా ప్రిపేర్ అవ్వాలని ప్రయత్నం చేయొద్దు. 10th క్లాస్ 9th క్లాసుల్లో ఏ చాప్టర్ అంశాలు ఉన్నాయో అవి ఇంటర్మీడియట్ లో ఎలా ఎక్స్టెండ్ అయినాయి. ఎందుకంటే ఇక్కడ పేపర్ తయారీ మౌలిక లక్ష్యం ఏంటంటే కేవలం ఒక టీచర్ ఆ తరగతి పాఠాలే చెప్తే విద్యార్థులు అవుట్లుక్ పెంచలేమనే అభిప్రాయంతో నెక్స్ట్ భవిష్యత్ తరగతులైన ఇంటర్మీడియట్ లెవెల్కి కావాల్సిన మొదటి అడుగులు ఈ పాఠశాల స్థాయిలోనే పడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ బహుశా అట్లా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ 9th 10th లో లేకుండా ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ ని తీసుకుని దాని మీద ప్రశ్నలు అడగటం అంత కరెక్ట్ ఇవ్వకపోవచ్చు. అందువల్ల మీరు బేసికల్ గా మీ 8th 9th 10th లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవే చాప్టర్స్ ఇంటర్మీడియట్ లో ఎలా ఉన్నాయి, ఏ లెవెల్లో ఎక్స్టెండ్ చేయబడింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే సార్. సో ఈసారి ఎన్ని మార్కులు సాధిస్తే ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయంటారు? ఓకే, సేమ్ ఇందాక ఒక అభ్యర్థి కూడా ఇదే ప్రశ్న అడిగారు. జనరల్ గా అది పేపర్ డిఫికల్టీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ పేపర్ డిఫికల్టీ ఎక్కువగా ఉంటే జనరల్ గా తగ్గిపోద్దండి. లాస్ట్ టైం 2011 లో కట్ ఆఫ్ మార్క్ బాగా తగ్గిపోయింది, అలాగే 2008 లో బాగా పెరిగింది. సో అందువల్ల మనకి యావరేజ్ స్టాండర్డ్స్ లో చూస్తే మాత్రం జిఎస్ లో 90 to 100 మార్క్స్ గుడ్ స్కోర్స్ అవుతాయి. పేపర్ 2 లో 120 to 130 మంచి స్కోర్ అవుతుంది. అలాగే పేపర్ 3 లో 110 వరకు కూడా స్కోర్ చేయొచ్చు. ఇంకా కొంతమంది అభ్యర్థులు ఎక్కువ స్కోర్ చేస్తారండి న్యాచురల్ గా. అందువల్ల మనం చెప్పేది యావరేజ్ స్కోర్స్. ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళంతా కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉండొచ్చు. రేపు పేపర్ మొత్తం అయిపోయినాక వీ కెన్ డిస్కస్. ఓకే సార్, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్. కాస్త గట్టిగా మాట్లాడి మీ డౌట్ చెప్పండి. నా పేరు కృష్ణప్రసాద్. చెప్పండి సార్. ఇప్పుడు ప్రెసెంట్ పాలిటీలో రాష్ట్రపతి ఎలక్షన్లు, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎన్ని బిట్ల వరకు అడగచ్చు సార్? ఒకటండి, ఇప్పుడు జరుగుతుంది అని వాళ్ళు ఏం దృష్టిలో పెట్టుకోరు. ఈ పేపర్ ఎప్పుడో 40-50 రోజుల క్రితమే ఏర్పాటు అయి ఉంటుంది. బట్ ఎనీవే ఒకటి స్పష్టత అండి, మనకున్నటువంటి సిలబస్ ప్రకారం ప్రెసిడెంట్ ఎప్పుడు ఇంపార్టెంట్ పర్సన్. దాంట్లో 5 నుంచి 8 ప్రశ్నలు ఎప్పుడు ఆనవాయితీగానే అడుగుతున్నారు. ఈవెన్ ఇన్ జనరల్ స్టడీస్ లో కూడా 3 or 4 క్వశ్చన్స్ వస్తుంటాయి. అందువల్ల చదవండి, అది దాంట్లో కనీసం ఒక 7-8 బిట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అయితే ఇక్కడ కొంచెం జీకే ఓరియంటేషన్ లో ఈసారి చదవండి. అంటే జీకే ఓరియంటేషన్ అంటే మొదటి రాష్ట్రపతి ఎవరు, 5వ రాష్ట్రపతి ఎవరు, లేదా ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రపతి ఎవరు, 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు, పదవిలో ఉండి మరణించిన రాష్ట్రపతులు ఎవరు. నిజానికి ఇవన్నీ జీకే క్వశ్చన్స్ అండి. బట్ కాన్స్టిట్యూషన్ ప్యూర్ కాన్స్టిట్యూషన్ బేస్ గా కాకుండా ఈసారి కొంచెం రాష్ట్రపతుల మీద జీకే ఓరియంటేషన్ లో చదవండి. అలాగే లాస్ట్ టైం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడింది ఎవరు లాంటి, ప్రతిభా పాటిల్ గారి మీద పోటీ పడింది ఎవరు లాంటి ప్రశ్నలు కూడా రావచ్చు. అందువల్ల యువర్ థాట్ ఈస్ గుడ్, బట్ అది సహజంగా జరిగే విషయమేనండి. ఓకే సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా సార్. చెప్పండి సార్. ఇప్పుడు నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు కూడా అప్లై చేశాను సార్, ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి సార్, ఎక్కడి వరకు చదవాలి అని కొద్దిగా మరొకసారి రిపీట్ చేయగలరా సార్? ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ కదా సార్ చదవాలి. ఏది మీరు రేపు జరగబోయే ఎగ్జామ్ కి అడుగుతున్నారా? అవును సార్. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం జరిగే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా సార్, నెక్స్ట్ నోటిఫికేషన్ కి. ఓకే, అయితే సార్ మరి ఏ స్టాండర్డ్ వరకు బుక్స్ చదవాలి? రైట్ అండి. ఇందాక కూడా కొంతమంది అభ్యర్థులు వ్యక్తం చేశారు, టోటల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదండి. ఊహాగానాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గ్రూప్ 2 లో ఉన్న నా ఎగ్జిక్యూటివ్ పోస్టులు తీసుకెళ్లి గ్రూప్ 1 లో కలుపుతారని, ఒకటే ఎగ్జామ్ పెడతారని, ఇలాంటివి చాలా చాలా వినపడుతున్నాయి. అవన్నీ మనకి అథెంటిక్ గా అంటే అధికారయుతంగా బయటకు వచ్చేంత వరకు ఈ సిలబస్ ని ఇలా ప్రిపేర్ అవ్వాలి అని మనం చెప్పలేమండి. కాకపోతే వన్ థింగ్, జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. రేపు అది చదివితేనే మిగతా సబ్జెక్టులు అన్నిటికీ మీకు పునాదులు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు జనరల్ స్టడీస్ చదవండి. జనరల్ స్టడీస్ లో 8th 9th 10th స్టాండర్డ్ లో చాలా సబ్జెక్టులు, ఉదాహరణకు జనరల్ సైన్స్, జియోగ్రఫీ, ఇలాంటి విషయాలన్నీ కవర్ అవుతాయి. అలాగే పాలిటీ లాంటివి కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం డెప్త్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా చదవాలి. సో ఇలా సబ్జెక్ట్ బేస్డ్ గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది.
రేపు ఆ సిలబస్ నోటిఫికేషన్ వచ్చినాక ఏ విషయాల్లో ఏవి ఫాలో అవ్వాలనేది డిసైడ్ అవుతారండి. ఓకే సార్, పరీక్ష ముందు పరీక్ష హాల్లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటారు? ఇంతకుముందు కూడా మీతో చెప్పానండి, ప్రశాంతత అనేది ఇప్పుడు మెయిన్ రిక్వైర్మెంట్. చాలా మంది అభ్యర్థులకు తెలియక ఇవాళ బాగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంటాయని అనుకుంటారు, కానీ అది అకాడమిక్ ఎగ్జామ్స్ వరకు కొంత కరెక్ట్. ఇవాళ ఇప్పుడు ప్రశ్న చదివారనుకోండి, ఉండేవే 10-15 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి అవి చదివితే కరెక్ట్గా అకాడమిక్లో బాగానే క్లిక్ అవుతారు. బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో వాడు ఎక్కడి నుంచి అయినా ప్రశ్నలు అడగచ్చు. అన్నింటి మించి ఆ ఏబిసిడీల్లో ఉన్నటువంటి పాయింట్స్ను గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్ ఇష్యూ. సో ఇట్లా అందువల్ల ఏమంటే బేసికల్గా అభ్యర్థి ఇంకా 2 రోజులు సమయం ఉంది కాబట్టి సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కానీ ఒక పరీక్ష ఇలాంటి విషయాల్లో కనీసం 18 hours ముందు ప్రిపరేషన్ ఆపేయాలి. సో వీళ్ళకి శనివారం ఎగ్జామ్ ఉంది కాబట్టి శుక్రవారం ఉదయం వరకే వీళ్ళు ప్రిపరేషన్ స్టాప్ చేసుకోవడం మంచిది. అంటే హార్డ్లీ వాళ్ళకి ఉండేది ఇంకా రేపు ఒక రోజు, ఇంకా నెక్స్ట్ డే ఒక హాఫ్ డే. అందువల్ల ఈ 2 రోజుల్లో కూడా వాళ్ళు ఏదైతే కన్వీనియంట్ ఫీల్ అవుతారో అది చదవటం. ఫస్ట్ అసలు నేను బాగా చదివాననే ఫీలింగ్ కావాలండి ఇటువంటి ఎగ్జామ్స్ కి. ఆ తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎగ్జామ్ హాల్కి చివరి మినిట్లో వెళ్ళే అభ్యర్థులు చాలా టెన్షన్ పడుతుంటారు ఆ బయోడేటా షీట్లు నింపడానికి, వాటికి ఓఎంఆర్ షీట్లు. అందువల్ల మీరు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కనీసం ఒక ½ an hour ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. ఎగ్జామ్ హాల్లో కొంతమంది వాడిని వీడు వాళ్ళ ఆన్సర్లు అడుగుతుంటారు, అవన్నీ పట్టించుకోకండి. మీ వరకు మీరు కరెక్ట్గా రాయండి. ఒక ప్రశాంతంగా మొట్టమొదట మీకు ఏ జనరల్ స్టడీస్లో కానీ ఒక సబ్జెక్ట్లో కానీ ఏ ఏరియాల్లో గట్టి పట్టు ఉందో ఆ ఏరియాలు తీసి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అదేవిధంగా మొదలు ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయితే ఇక్కడ ఒక సూచన అండి, ఇదివరకటి మాదిరిగా పెన్సిల్తో ఓఎంఆర్ షీట్ దిద్దటం కాదు కాబట్టి సవరించుకునే అవకాశం లేదు. లాస్ట్ టైం ఎగ్జామ్లో కొంతమంది సవరించుకుని వైట్ మార్కర్లు పెట్టిన విషయమే ఇప్పుడు న్యాయస్థానాల్లో ఇబ్బందికరంగా ఉంది. ఈసారి అటువంటి అవకాశాలు కూడా ఉండవు. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 20 బిట్స్కి ఒకసారి ఓఎంఆర్ షీట్లో కాన్ఫిడెంట్ అయిపోవాలి కూడా అండి. వీలైనంత వరకు ఎక్కువ బిట్స్ ఫస్ట్ రౌండ్లోనే ఇవ్వాలి. ఎక్కువ బిట్స్ కనుక మీరు సెకండ్ రౌండ్ పెట్టుకుంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది. అందువల్ల ఫస్ట్ రౌండ్లోనే ఆ ఎక్కువ బిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయం చేసుకోండి. మరీ ఇబ్బందికరంగా ఉన్న విషయాలను మాత్రమే సెకండ్ రౌండ్కి వాయిదా వేయండి. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఉంటుంది. అలాగే క్వశ్చన్ పేపర్లో మీరు ఏ క్వశ్చన్స్ అయితే గుర్తించలేదో ఆ సీరియల్ నెంబర్ దగ్గర ఒక ఇంటూ మార్క్ పెట్టుకోండి. అప్పుడు ఎతుకులాట లేకుండా ఆ ఇంటూ మార్క్ ఉన్నవి ఏవైతే మీరు ఆన్సర్ చేయలేదో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇలా సైంటిఫిక్ గా ఒక కూల్ గా కనుక చేయగలిగితే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత లేదన్నా గానీ 5 to 10 బిట్స్ ఎక్కువ పెరుగుతుందండి. అలాగే ఎక్కువ మంది అభ్యర్థులు 2-3 ప్రశ్నలు వాళ్ళకి పక్కాగా ఆన్సర్ తెలిసి కూడా అనవసరమైన ఒత్తిడితో కోల్పోతారు. అలాంటివి ఎలిమినేట్ చేయగలిగితే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ మార్క్స్ ఒక 9 to 10 వరకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, సో పాలిటీలో ఎక్కడ అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉంటారంటారు? ఎందుకు ఎక్కువగా స్కోర్ చేయలేరు? మరి దీనికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? ఓకే, రైట్ అండి. బేసిక్గా ఒక ప్రాబ్లం ఉందండి వీళ్ళందరిలో. పాలిటీలో ఒకటి వస్తే జీకేకి పాలిటీకి ఫస్ట్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయరు. పాలిటీలో కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన అంశాల మీద ప్రశ్నలు వస్తాయి. ఇందాక కూడా చెప్పాను, రాష్ట్రపతి విషయంలో జీకే ఓరియంటేషన్ అయితే 6వ రాష్ట్రపతి ఎవరు, 7వ రాష్ట్రపతి ఎవరు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అలాగే కాన్స్టిట్యూషన్ బేస్డ్గా ఆర్టికల్ 72లో ఏముంది, ఆర్టికల్ 61లో ఏముంది, 58లో ఏముంది, ఇలాంటి క్వశ్చన్స్. అయితే చాలా మంది అభ్యర్థులు ఈ ఆర్టికల్స్ ని విపరీతంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఒక సత్యాన్ని గమనించాలి, 2008లో కానీ 2011లో కానీ అలాంటి ఆర్టికల్స్, ముఖ్యమైన ఆర్టికల్స్ ఎక్కువ అడిగారే తప్ప మూల ఆర్టికల్స్ ఎక్కువ అడగలేదు. ఈ ముఖ్యంగా ఈ గ్రూప్ 2 రాసే అభ్యర్థుల్లో నేను ఎక్కువ స్కోర్ సాధించాలి అంటే ఎక్కువ మూలలకు వెళ్ళిపోయి చదవాలి అనే ఒక భావన వ్యక్తం ఏర్పరచుకుంటారు. అలా ఏర్పరచుకుని విపరీతంగా చదివేస్తుంటారు. తీరా ఎగ్జామ్ హాల్ వెళ్ళినాక ఇబ్బంది పడతారు. అందువల్ల మీరు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ విపరీతంగా నెంబర్లు గుర్తుకునే ప్రయత్నం ఒకటి వీళ్ళు జనరల్గా పాలిటీలో చేసే తప్పు. అలాగే ఈ రాజ్యాంగానికి ముందు రాజ్యాంగ పరిణామం కింద 1773 నుంచి 1947 వరకు బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఏర్పరచబడిన చట్టాలు, ఉత్తర్వులు, వీటి గురించి కూడా కొంత ఎక్కువగా చదువుతున్నారు. నిజానికి లాస్ట్ టైం ఒకే ఒక ప్రశ్న అడిగాడు, అది చాలా బర్డెన్ సమ్గా ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు లైటర్ వేలో ఫీల్ అవ్వాలి.
సో మీరు రాజ్యాంగం వరకు పరిమితం అవ్వండి. అలాగే అనదర్ ఏరియా ఏంటంటే చాప్టర్ 4 అండ్ చాప్టర్ 5లో ఉన్న సంక్షేమ పాలన పంచాయతీ రాజులకు సంబంధించి రాజ్యాంగంలో కొంతవరకే ఉంది, బట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ పథకాలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం ఓన్లీ SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద క్లిష్టమైన 3 ప్రశ్నలు అడిగాడు. అలాంటి చట్టాలు మనకు ఎందుకంటే సంక్షేమ పాలనలో అవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి గుడ్డిగా జీకే మాదిరిగా చదివితే మాత్రం పాలిటీలో మార్కులు రావండి. పాలిటీ చాలా ఈజీ ఏరియా. ఓన్లీ థింగ్ దాన్ని ఒక సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ఎనలైజ్ చేసుకుంటూ చదివితే గనక ఎక్కువ మార్కులు వస్తాయండి. అలాంటి ప్రయత్నం చేస్తే అభ్యర్థులకు మేలు. ఓకే సార్. సో చివరిగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటంటే? ఇప్పటి వరకు అవే ఇచ్చామండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బాగా కష్టపడండి, మంచి ఫలితాలు సాధించండి. ఓకే సార్. సో త్వరలో గ్రూప్ 4 ఇంకా DSE కు సంబంధించిన లైవ్ ప్రోగ్రాములు కూడా ఇక్కడ జరగబోతున్నాయి. సో మరి గైడ్ లైవ్ అలర్ట్స్ గురించి అయితే మీరు SMS ద్వారా కూడా పొందవచ్చు. మీరు ఫ్రీ అలర్ట్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేయవలసిందల్లా మీ మొబైల్ నుండి క్యాపిటల్ లెటర్స్ లో ON ఆన్ స్పేస్ వనిత గైడ్ అని టైప్ చేసి 9870807070 కి SMS పంపించండి. అలానే మీరు ఎన్నో అంటే రాబోయే గ్రూప్ 4 ఇంకా DSE పరీక్షల వివరాలను చాలా సులువుగా తెలుసుకోవచ్చు. అలానే గ్రూప్ 2 రోజుల్లో పరీక్షలు రాయబోతున్న గ్రూప్ 2 అభ్యర్థులందరికీ వనితా టీవీ తరఫున ఆల్ ది బెస్ట్. ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్ లో మరి కలుసుకుందాం. నమస్తే. డిఫరెంట్ డిజైన్స్ తో సొగసు చూడతరమా గురువారం ఉదయం 10:30 మన ఇండియన్ నేషనల్ యాంథమ్ 100 years కంప్లీట్ చేసింది. అండ్ యునెస్కో ది ఇండియన్ నేషనల్ యాంథమ్ కి వరల్డ్ వైడ్ ది బెస్ట్ నేషనల్ యాంథమ్ మన కంట్రీకి ఇచ్చారు. నేషనల్ యాంథమ్ ఎక్కడైనా పాడవచ్చు అండ్ పాడుతూ ప్రౌడ్గా all I would like to say is respect our national anthem and respect our country. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. సాయంత్రం 4:30 మీ వనితా టీవీలో.
పళ్ళు, కూరగాయలు. పోషకాలు నష్టపోకుండా ఆహారాన్ని తయారు చేసుకుంటున్నామా? ఏ విధమైన ఆహార పదార్థాలు మనకు ఆరోగ్యాన్నిస్తాయి? మనం తినే ఆహారంలో ఎటువంటి పోషక విలువలున్నాయి? న్యూట్రిషనిస్ట్ సలహాతో తయారు చేసే వంటల సరికొత్త కార్యక్రమం గుడ్ ఫుడ్, ఆదివారం ఉదయం 11 గంటలకు. మగవల మనసు దోచే అందమైన ఆభరణాలతో అందం ఆభరణం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. 1, 2, 3, let's rock. అదిరిపోయే డాన్సులు, వెరైటీ స్టెప్లు, కళ్ళు చెదిరే కొరియోగ్రఫీ, మెస్మరైజింగ్ మూమెంట్. మేకింగ్ ఆఫ్ సాంగ్స్ తో రాక్ అండ్ రోల్ ప్రతి ఆదివారం సాయంత్రం 5:30 నమస్తే, వెల్కమ్ టు వనితా న్యూస్. నా పేరు ప్రహాష్ని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రత్యేక ఏర్పాట్లు. అసెంబ్లీకి 2 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొందే. జగన్ కు బెయిల్ కోసమే ప్రణబ్ కు మద్దతంటున్న టీడీపీ. కోరిక తీర్చినందుకు ఉసురు తీశారు. కరీంనగర్ లో బాలుణ్ణి చంపిన హిజ్రాలు. రాహుల్ కు లైన్ క్లియర్. పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయన్న సోనియా. బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ కు అంతిమ వీడ్కోలు. రేపు ముంబైలో రాజేష్ ఖన్నా అంత్యక్రియలు. మాక్ పోలింగ్ అన్నారు. నేతలందరినీ ఆహ్వానించారు. కానీ అందరూ వచ్చేస్తే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? మరేదో పార్టీ అయ్యుండేది. ఇంతకీ మాక్ పోలింగ్ కు అందరూ ఎందుకు రాలేదు? రాని వాళ్లంతా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయరా? లేక పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా? అసలెందుకు డుమ్మా కొట్టారు? రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రాష్ట్రపతి ఎన్నికకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. విప్ జారీ చేయకపోయినా ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని మరీ చెప్పారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ. ఒక్కొక్కరిని పేరున పిలిచి మరీ ఆహ్వానించారు. అంతేకాదు, ఓటింగ్ లో ఎక్కడ తప్పులు చేస్తారోనన్న భయంతో జూబ్లీహిల్స్ లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. రాష్ట్రపతి ఎన్నికల సంగతేమో కానీ మాక్ పోలింగ్ లో మరోసారి కాంగ్రెస్ లో విభేదాలు బయటపడ్డాయి. ఎంతైనా తమకు నచ్చని వారికి జలక్కివ్వడంలో కాంగ్రెస్ నేతల్ని మించిన వారు లేరు. కీలకమైన రాష్ట్రపతి ఎన్నికకు ముందు రోజు కూడా వారు అసమ్మతి ప్రదర్శించడం మానలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ట్రైనింగ్ క్లాసులకు 13 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పి శంకర్రావు, మరి శశిధర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్, మణెమ్మ,
వెంకటస్వామి, ఆనం వివేకానందరెడ్డి, గుప్తా, మోపిదేవి వెంకటరమణ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలరాజు సమావేశానికి హాజరు కాలేదు.